తెలుగుదేశం పార్టీకి ఏపీలో ఇప్పుడు బలమైనటువంటి గాలులు వీస్తున్నాయని చెప్పేసి సంచలన సర్వేలు చేస్తున్నారు. టీడీపీలో కూడా నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. టీడీపీ అగ్రనాయకత్వం చంద్రబాబు నాయుడు, లోకేష్, ఇతరత్రా ఉన్నటువంటి నాయకులందరూ కూడా అధికారంలోకి రాబోతున్నామనే ఉత్సాహంలో ఉన్నారు. కానీ ఇక్కడ చంద్రబాబుకు, లోకేష్కు అండ్ బాలకృష్ణకు వీళ్లకు మాత్రం ఎన్టీఆర్ పేరు చెప్తేనే హడలిపోతున్నారు. ఎన్టీఆర్ ఫలానా దగ్గరికి వస్తున్నాడంటేనే హడలిపోతున్నారు. ఎన్టీఆర్ ఒక ఫ్లెక్సీ కనపడ్డదంటేనే హడలిపోతున్నారు. మరి ఎందుకు అంటే లోకేష్ రాజకీయ జీవితానికి ఏమైనా అడ్డంకి వస్తాడనా తెలియదు. కానీ హరికృష్ణ ఉన్నప్పుడు పైపైన అలా ఉన్నటువంటి చంద్రబాబు క్రమేణా ఎన్టీ రామారావుని, జూనియర్ ఎన్టీఆర్ని గత ఎన్నికల్లో కూడా ప్రచారానికి తీసుకెళ్ళి ప్రచారం చేయించుకొని, గత ఎన్నికలంటే అంతకు ముందు ఎన్నికలు, ఏపీ ఏర్పడిన కొత్త ఎన్నికల్లో చేసినప్పుడు అతను ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎన్టీ రామారావుకి, ఈ జూనియర్ ఎన్టీఆర్కి పిలుపు రాలేదు. పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఎలాంటి ఆయనకు చోటును కల్పించలేదు. మరి బాలకృష్ణ కూడా తన అల్లుడు లోకేష్కి అడ్డు వస్తాడనో ఏమో కానీ మొత్తానికి ఇక్కడ జరుగుతున్నటువంటి పార్టీలోనే చంద్రబాబు తనని దూరం పెట్టడం, ఆ ఫ్యామిలీనే దూరం పెట్టడం, తన తమ్ముడు స్టార్ని కూడా దూరం పెట్టడం, హరికృష్ణ చనిపోయిన తర్వాత ఇంకా ఎక్కువైంది ఇది. బాలకృష్ణ గారు కూడా లోకేష్ తన అల్లుడు రాజకీయ జీవితానికి ఎప్పటికైనా అడ్డు వస్తాడు, అతను అడ్డు నిలిచే అవకాశం ఉన్నది అనేసి బాలకృష్ణ కూడా తన ఇంట్లో జరిగేటువంటి తన సొంత కుటుంబంలో జరిగే కార్యక్రమాలకు కూడా దూరంగా పెట్టినట్టుగా తెలుస్తున్నది. మరి ఇలాంటి వ్యవస్థ జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యలోనే సీనియర్ ఎన్టీఆర్ యొక్క వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనపడితే బాలకృష్ణ చించి వేయించాడనేది కూడా ఈ మధ్య మనకు వార్తలు వచ్చాయి, మీడియాలో వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ కూడా దీనికి సంబంధించి స్మూత్గా, సున్నితంగా స్పందించినట్టు తెలిసింది. ఎందుకంటే అభిమానుల కోసం, ఆయన అభిమానులు మాత్రం ఎక్కడ చూసినా సీఎం అంటున్నారు. ఇక్కడే కాదు, కుప్పం నియోజకవర్గంలో కూడా చంద్రబాబు సమావేశాలు పెట్టినప్పుడు కుప్పంలో కూడా ఎన్టీఆర్ సీఎం అని చెప్పి అన్నారు. వివిధ బహిరంగ సభల్లో కూడా ఎన్టీఆర్ని తీసుకురావాలి, ఎన్టీఆర్ తీసుకొచ్చి ప్రచారం చేయించాలి అని చెప్పేసి కూడా లోపల పార్టీ పెద్దలు కూడా వాళ్ళకు సమాచారం ఇస్తున్నట్టు, సలహా ఇస్తున్నట్టు, సూచన చేస్తున్నట్టు కూడా మనకు తెలిసింది. కానీ ఆయన సున్నితంగా అతన్ని ప్రస్తావాన్ని కట్ చేయడానికి ప్రయత్నించినట్టు చంద్రబాబు కానీ లోకేష్ కానీ జరిగింది. ఇందులో బాలకృష్ణ కూడా ఉండటం ఎన్టీఆర్ని, కళ్యాణ్ రామ్ని ఇద్దరిని కూడా పూర్తిగా కుటుంబ కార్యక్రమాలకు కూడా దూరంగా పెట్టడం అభిమానులకు కూడా చాలా నిరాశ, చాలా బాధ కలిగిస్తున్నటువంటి విషయం. అభిమానులు కూడా బాలకృష్ణకు ఫోన్లు చేసి ఎన్టీఆర్కి సంబంధించి నిలదీస్తున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉన్నది. మరి జూనియర్ ఎన్టీఆర్ భయం తెలుగుదేశంలో బాగా పట్టుకున్నది. మరి ఇదేమైనా ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఎఫెక్ట్ అవుతుందా? ఎన్టీఆర్ కూడా మౌనంగానే ఉన్నారు. ఆ తాత పార్టీని చెడగొట్టొద్దనా, తాత పార్టీ కాబట్టి అని గౌరవిస్తూ దూరంగా ఉంటున్నట్ట? ఇన్ని అవమానాలు ఎదురైనా అభిమానుల నుంచి ఎన్ని పిలుపులు వచ్చినా ఏపీలో అడుగుపెట్టడం లేదు. చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా ఆయన కావాలని విదేశాలకు వెళ్ళడం కూడా జరుగుతున్నది. మరి ఎన్టీఆర్ని మరి రాజకీయాల దూరం పెట్టడానికి ముఖ్య కారణం కూడా లోకేష్ని మరియు లోకేష్ రాజకీయ జీవితం ప్రశ్నార్థకం అవుతుందనే ఉద్దేశంతో ఇది చేస్తున్నట్టు చంద్రబాబు, బాలకృష్ణ కలిసి ఈ ఎన్టీఆర్ మీద కక్ష సాధింపు చేస్తున్నట్టుగా మరి అభిమానులు కానీ ఇటు వైసీపీ వాళ్ళు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అభిమానులు కూడా వాళ్ళు చాలా వరకు ఎక్కడ బహిరంగ సభలు జరిగినా జూనియర్ ఎన్టీఆర్ సీఎం పిలవాలి, రావాలి, ప్రచారం చేయాలని చెప్తున్నట్టు తెలుస్తుంది.